రైతు సోదరులకు విజ్ఞప్తి అండి. స్వామి వివేకానంద ఫౌండేషన్ వారు ఆరుతడి పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి, అందులో వరి ఏ విధంగా పండించాలనే దాని గురించి మనకు నీటి పరికరాన్ని ఇచ్చిరండి. ఇది 1 2 3 4 5 6 ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఇది మొత్తము భూమిలో నాటాలి. నాటిన తర్వాత 1 2 3 4 వీటి మందము నీళ్లు ఉన్నట్లయితే మనకు ఆరుతడి పంటలు మనకు పంట పండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ విధంగా ఇక్కడ చూడండి, మొత్తం తెగులు వచ్చింది వరిసేను. ఇట్లా తెగులు రాకుండా ఉండాలంటే ఆరుతడి పద్ధతిలో మనం దాన్ని వినియోగించుకోవాలి. దీన్ని మొత్తం ఈ విధంగా నాటుకోవాలి. లోపలికి నాటుకున్న తర్వాత ఇందులో ఉన్న మట్టి తీసేసి మనం వాటర్ శాతాన్ని చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఆరుతడి పద్ధతిలో వరి పండించుకునే విధానం తెలుస్తుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఇలాంటి దాన్ని వినియోగించుకోండి. మనకు స్వామి వివేకానంద ఫౌండేషన్ వారు మనం పండించే పంటల మీద ఇట్లా వాళ్ళు కొంత మనకు హెల్ప్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు మనం ఉన్నట్లయితే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాలు అందరూ కూడా వినియోగించుకోండి. వినియోగించుకున్నప్పుడే మన రైతులు అందరం కూడా సొసైటీలో మంచిగా ఉంటారు. రైతు మంచిగా ఉంటేనే అంతా బాగుంటుంది. కాబట్టి రైతే రాజండి. హాయ్ ఫ్రెండ్స్, జై జవాన్ జై కిసాన్.